ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను సందర్శించారు. డిప్యూటీ వైస్ ఛాన్సలర్ సహా వివిధ విభాగాల అధిపతులు ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. రాష్ట్రంలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయా కోర్సులకు సంబంధించిన శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ టూల్స్తో అనుసంధించాలని కోరారు. టాస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో అడుగుపెట్టిన నారా లోకేష్కు యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టాస్మానియా విశ్వవిద్యాలయ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్ మాట్లాడారు. తమ యూనివర్సిటీకి టాస్మానియా, హోబర్ట్, లాన్సెస్టన్, సిడ్నీలలో క్యాంపస్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 2లో టాస్మానియా యూనివర్సిటీ ఉందని, ఇందులో మొత్తం 40,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు. అందులో 15,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా క్లైమేటిక్ యాక్షన్, మెరైన్, అంటార్కిటిక్ సైన్స్, ఓషనోగ్రఫీలో ప్రపంచవ్యాప్తంగా టాస్మానియా యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఫార్మసీ, నర్సింగ్, రూరల్ హెల్త్, వ్యవసాయ రంగాల్లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నామంటూ తెలిపారు. గత ఏడాది యూనివర్సిటీలో 1,500 మంది భారతీయ విద్యార్థులు ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ సైన్స్, బిజినెస్ కోర్సుల్లో చేరినట్లు నటాలీ బ్రౌన్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు టాస్మానియన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్లు అందిస్తున్నామని చెప్పారు. రెన్యూవబుల్ ఎనర్జీ, వాతావరణ స్థితిస్థాపకతపై ఐఐటీలతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టామని, భారతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి ఇంజనీరింగ్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ వంటి పాతవే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న కఠిన అక్రిడిటేషన్ వ్యవస్థల తరహాలో ఏపీలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. వైద్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీకి టాస్మానియా వర్సిటీ ఫార్మా, హెల్త్ కేర్ నెట్వర్క్ను అందించి పరిశ్రమ భాగస్వాములకు సహకరించాలంటూ చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.